పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా వెళ్లి ఎస్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీకి చెందిన 600 మంది ప్రస్తుత మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ కార్యకర్తలు మంత్రి అడ్లూరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవులు శాశ్వతం కాదని, ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ కార్ గన్మెన్లు ఎల్లకాలం ఉండవని, ప్రజలు చల్లగా చూసినన్ని రోజులు ఈ పదవిలో ఉంటామని అన్నారు. ఎవరికి ఏ పని ఉన్నా నేను చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎంతైతే దేవుడు శక్తిస్తున్నంత వరకు మేము ధర్మపురి నియోజకవర్గంలో ఉంటా. ధర్మపురి నియోజకవర్గం వదిలిపెట్టి ఎక్కడికి పోను. ఏది డీలిమిటేషన్ కాకపోయినా మీ లక్ష్మణ్ కుమార్ గా వేదిక పెట్టిన వాళ్ళు కానీ కాంగ్రెస్ జెండా నమ్ముకుని లక్ష్మణ్ కుమార్ అనే కష్టకరంలో ఉన్న వాళ్ళు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా. ఏదో కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళని విస్మరించకుండా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేసేందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళి తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టాలని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇంతకంటే నాకు జీవితంలో